హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత 37th డే 37th వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా వీక్షిస్తారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, మనం బ్యాంక్ బ్యాలెన్స్ ఈ భౌతిక ప్రపంచంలో ఎంత మనీ సంపాదించినా కానీ ఆ మనీ మన బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటాం, ఆ బ్యాలెన్స్ని పెంచుకుంటాము. ఓకే, నెక్స్ట్ జన్మలో మళ్ళీ మనం పుడతాం కదా, ఆ జన్మలో ఆ మనీ తీసుకుంటాను నేను వాడుకుంటానంటే ఒప్పుకుంటారండి? ఊరుకుంటుందా? వర్తిస్తుందండి? వర్తించదు కదా. కానీ భక్తి అనేది ఈ జన్మలో మనం ఎంత భక్తి చేస్తే అంత భక్తి నెక్స్ట్ జన్మకి యాడ్ అవుతుందన్నమాట. ఈ ప్రపంచం నుంచి మనం మనతో పాటు ఏమి తీసుకువెళ్ళలేము. మనం వెళ్ళిపోయేటప్పుడు ఏమి తీసుకువెళ్ళలేమండి. మనకి ఎంత డబ్బు ఉన్నా, ఆస్తి ఉన్నా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. కొంచెం కూడా మనం వేసుకున్న డ్రెస్ కూడా మనతో పాటు రాదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. మనం ఎంత సంపాదించినా కానీ మనతో కొంచెం ఒక్క నలుసంత మనీని కానీ ఏమైనా కానీ మనం తీసుకువెళ్ళలేము. ఒకే ఒకటి మనతో వస్తుందండి, మనం చేసే భక్తి. శ్రీకృష్ణ భగవానునికి చేసే భక్తి, ధర్మాచరణ, యోగం అంటే భగవంతునితో సంబంధం చేసుకోవడం. ఇవి మాత్రమే మనతో పాటు వస్తాయండి. భగవంతుడిని మర్చిపోతే మనం అసలు ఆ భక్తి కూడా మనతో పాటు ఉండదు. ఎలాగో ఈ భౌతిక ప్రపంచంలో మనతో పాటు ఏదీ రాదు. భక్తి కూడా చేయకపోతే ఆ భక్తి అకౌంట్లో కొంచెం కూడా యాడ్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ జన్మలు దారుణమైన జన్మలు. మనకి 84 లక్షల జీవరాశులు ఉంటాయి కదండి. పురుగులు, క్రిమి కీటకాలు, వృక్షాలు, పశువులు, పక్షులు, కుక్కలు, అవన్నీ ఉంటాయి కదా. ఆ జన్మలు ఏదో ఒక భక్తి చేయకపోతే అలాంటి జన్మలే వస్తాయండి మనకి. మనం చేసిన కర్మలను బట్టి, అంటే అందరికీ వస్తాయని కాదు, మనం చేసిన కర్మలను బట్టి మన జన్మలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు అంటే వర్తమానంలో మనం బిహేవియర్ కానీ, మన ప్రవర్తన కానీ, మన కార్యక్రమాలు కానీ, ఏ కార్యాలైతే చేస్తున్నామో నెక్స్ట్ జన్మలో వచ్చే జన్మ కూడా ఈ కార్యాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అది మనందరం గుర్తు చేసుకోవాలండి. మనము ఈ జన్మలో చేసిన భక్తి నెక్స్ట్ జన్మలో కూడా యాడ్ అవుతూ ఉంటుంది. అది మాత్రం మనం ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. మనం ఎప్పుడు భగవంతునితో సంబంధం పెట్టుకోవాలి, ఆయన నామస్మరణ చేస్తూ ఉండాలి. మనం చేసింది ఎక్కడికి పోదు. ఆధ్యాత్మికానికి సంబంధించిన ఏ కార్యమైనా కానీ నెక్స్ట్ జన్మకి యాడ్ అవుతూనే ఉంటుంది. హరే కృష్ణ అండి. ఈ వీడియో నెక్స్ట్ కంటిన్యూ చేస్తానండి. హరే కృష్ణ.